నావాసన్. కాళ్ళు రెండు దగ్గరగా కలపటం. చేతులు రెండింటిని ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచటం. ముందుగా మీ కుడి చేతిని ఫోల్డ్ చేసి వీపు వెనకాల ఉంచటం. ఇప్పుడు మీ ఎడమ చేతిని, ఛాతీని, కుడి కాలుని, థైస్ని కూడా పైకి లేపటం. మీ చేయి చెవి కన్నా పైకి ఉండేలాగా చూసుకోవడం. చేతి వేళ్లను చూస్తూ ఉండడం. వెనకాల కాలు వేళ్ళు స్ట్రెచ్ చేయబడుతూ ఉండటం. స్లోగా మామూలు స్థితికి రావటం. శిథిలాసన ఎడమవైపు, వైస్ వెర్సా మళ్ళా చేతులు రెండింటిని ముందుకి. ఈసారి ఎడమ చేతిని వీపు వెనకాల, కుడి చేతిని, ఛాతీని, ఎడమ కాలుని పైకి లేపటం. చేతి వేళ్లను చూస్తూ ఉండడం. మెల్లగా మామూలు స్థితికి రావటం. కుడివైపు శిథిలాసన. అదేవిధంగా చేతులు రెండింటిని తల ముందుకు తీసుకురావటం. పాదాలు రెండింటిని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉంచటం. ఈ ఆసనంలో చేతులు, తల, ఛాతీ, కాళ్ళు, థైసు పూర్తిగా పైకి లేవటం. బరువు పూర్తిగా పొట్ట మీద ఉండటం. స్లోగా శిథిలాసన ఎడమవైపు. ఈ ఆసనం తర్వాత కూడా వీపు మీదకి వచ్చి సేతుబంధాసనాన్ని చేయటం. వీపు మీదకి రొటేట్ అవ్వటం. కాళ్ళు రెండింటిని దగ్గరగా ఫోల్డ్ చేయటం. చేతులు రెండింటిని హిప్స్కి ఇరువైపులా ఉంచటం. మెల్లిగా పైకి లేపుతూ చేతులను కూడా హిప్స్ కింద పెడుతూ పూర్తి బరువుని షోల్డర్స్ మీద మాత్రమే ఉంచాలి. తల మీద ఏ విధమైన బరువు వేయకూడదు. 10 లేక 20 దీర్ఘమైన శ్వాసలు తీసుకోవటం. మెల్లగా మామూలు స్థితికి రావటం. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.